నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పద్మవిభూషణ్ చిరంజీవి అయ్యారు. మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. తప్పేమో పద్మవిభూషణ్ని చిరంజీవే వరించారేమోనన్నంత సమున్నత స్థానాన్ని ప్రజా హృదయాలలో కానీ తెలుగు ప్రేక్షకులలో కానీ చిరంజీవి సంపాదించుకున్నారంటే అది పెద్ద అతిశయోక్తిగా అనిపించే క్షణాలివి కావు. ఎందుకంటే చిరంజీవి నట జీవితం వడ్డించిన విస్తరి కాదు. ప్రతి పుల్లని ఏరుకుంటూ తనదైన గూడు కట్టుకోవడంలో ఆయన చూపించిన అంకిత భావం, దీక్ష, పట్టుదల ఒకెత్తైతే అందుకు అవసరమైన ప్రతి అవకాశాన్ని ఆయన ఒక ఆయుధంగా వాడుకొని శిఖరాగ్ర స్థాయిని చేరుకున్నారు. నేటి తరమే కాదు, రాబోయే తరానికి కూడా చిరంజీవి ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం. ఇంతటి గొప్ప వ్యక్తిని పద్మవిభూషణ్ వరించిన వేళ ఆయన జీవిత ప్రస్థానం మీకోసం. 1955 ఆగస్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయన అసలు పేరు కొనిథెల శివశంకర వరప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చిరంజీవి జన్మించారు. చిన్నప్పటి నుంచి డాన్స్, నటన అంటే ఎంతో ఆసక్తిని కనబరిచిన చిరంజీవి హై స్కూల్లో, కళాశాలలో చదువుకునే రోజుల్లోనే అనేక నాటకాలలో బహుమతులు అందుకున్నారు. ఇక చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న చిరంజీవి సినిమాల్లోకి వెళ్ళడం ఎలా అని ఆలోచించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నటనలో శిక్షణ కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు అప్లికేషన్ పంపించగా ఇంటర్వ్యూస్కు రావాలని లేఖ వచ్చింది. అది చూసిన చిరంజీవి తండ్రి ఆగ్రహంతో సినిమాలలో నటులకు ఉండే సాధక బాధకాలను చెప్పి వెళ్ళొద్దని వారించారు. అయినప్పటికీ నటనపైన ఆసక్తి ఉన్న చిరంజీవి మద్రాసు రైలెక్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. అదే సమయంలో ప్రాణం ఖరీదు సినిమాకు ఎంపికైన చిరంజీవి ఆ సినిమాలోనే నటించారు. పునాది రాళ్ళు కంటే ప్రాణం ఖరీదు సినిమా ముందు రిలీజ్ అయింది. ఇక ఆ సినిమా చూసిన ప్రముఖ దర్శకులు బాపు, కె బాలచందర్ మన ఊరి పాండవులు, ఇది కథ కాదు సినిమాలలో అవకాశం ఇవ్వడంతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇక మొదట ఏ సినిమాలో చిన్న చిన్న పాత్రలు వచ్చినా, నెగిటివ్ రోల్స్ వచ్చినా ప్రతి పాత్రను నటించేవారు. ఆ తర్వాత తన డాన్స్తో, తన నటన కౌశలంతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. ఖైదీ ముందు చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఖైదీ సినిమా ఆ తర్వాత చిరంజీవి చేసిన సినిమాలు మరో ఎత్తని చెప్పాలి. తొలినాళ్లలో సుప్రీం హీరోగా ప్రేక్షకులందరినీ మెప్పించిన చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యారు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1990లలో అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా చిరంజీవి గుర్తింపు పొందారు. ఆ రోజుల్లోనే ఆయన సినిమాకు ₹1,00,00,000 వరకు పారితోషికం తీసుకున్నారు. అంటే చిరంజీవికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పటి వరకు చిరంజీవి 155 సినిమాలలో నటించి తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుత 150 సినిమా విశ్వంభరలో ఆయన నటిస్తున్నారు. ఇటు సినిమాలలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చిరంజీవి గ్రేట్ హీరో అనిపించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ఎంతగానో కృషి చేశారు. ఇక రాజకీయాల్లోనూ కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 1999, 2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డును పొందారు. 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులను, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును, 2022 సంవత్సరానికి గాను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును, పద్మభూషణ్ అవార్డును పొందిన చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ చిరంజీవిగా మనందరి ముందు సగర్వంగా నిలబడ్డారు. మన చిరంజీవి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న తెలుగువాడు ఎన్నో రకాల అడ్డంకులను ఎదుర్కొని ఈరోజు ఇలా పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు అంటే ఎవరికి గౌరవం, ఎవరిది పురస్కారం? అందరిది. ఇది తెలుగువారందరిది.